ప్రభునందు ప్రియమైన జైహోజీర్లో స్పిరిచువల్ బ్రేకింగ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది మీకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం అండి. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము పరలోకం నుంచి రావడం మనం చూస్తామండి. అయితే నా ప్రియమైన సముద్రం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తన తండ్రి అయిన దేవుడు ఈ విధంగా శిష్యులతో చెప్పడం మనం చూస్తామండి. ఆయన రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పేతుర్ని యోహాన్ని యాకోబుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు అక్కడ నిల్చున్న వారు అందరితో కూడా ఈ మాట చెప్తున్నారండి. ఈయన మాట వినుడు, ఈయన ఇదిగో నేను ఈయన అండి నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడు అని చెప్పడం మనం చూస్తామండి. అంటే నా ప్రియమైన సహోదరులారా, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క మన ప్రతిదీ కూడా ఎంతో సంతోషంగా మనం చేసేవారుగా, పవిత్రంగా, పరిశుద్ధులుగా చేసేవారుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన పట్ల సంతోషించేవారుగా ఉంటారండి. పిల్లలు మంచి పనులు చేస్తే తల్లిదండ్రులు సంతోషించేవారుగా ఉంటారు కదండి. ఒక దేశ నాయకుడు మంచి పనులు చేస్తే ఆ దేశ ప్రజలందరూ సంతోషించేవారుగా ఉంటారు. ఒక రాష్ట్ర నాయకుడు మంచి పనులు చేస్తే ఆ రాష్ట్రం అంతా సంతోషించేవారుగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో అది మనకి ఒక సంతృప్తి అనేది కలుగజేస్తుందండి. మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. అందుకే ఇక్కడ జ్ఞానీన సొలొమోను గారు చెప్తున్నాడు, ప్రసంగి 3వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు, మనుషుడు చనిపోయిన తర్వాత మళ్ళీ అతనికి జరిగిన విషయాలన్నీ కూడా ఎవరైనా లేపి తీసుకెళ్తే ఎంత బాగుండు అనేసి అనుకుంటున్నాడు. అయితే తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు భూలోకంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులే, మంచి క్రియలే వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇదే కదా వారి భాగము అని అంటున్నాడు. జ్ఞానీన సొలొమోను ఆ విధంగా చెప్తున్నాడు. ఎంత అనుభవంతో ఈ మాట చెప్తున్నాను చూడండి. మన క్రియలే మనకి ఎప్పుడు కూడా సంతృప్తిని కలిగజేసేవిగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు కూడా మన క్రియలను మనం ఏం చేస్తున్నామో ఆలోచించి చేయాలన్నమాట. అది ఎవరిని కూడా నొప్పించే విధంగా ఉండకూడదండి. మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన ఊహలు అన్నీ కూడా ఎదుటివారిని సంతోషపెట్టేవిగా ఉండాలన్నమాట. తండ్రి అయిన దేవుడు తన కుమారుడి పట్ల ఏదైతే ఆశించిన సమస్తమును కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కంప్లీట్గా ఫుల్ఫిల్గా నెరవేర్చారండి. అందుకే ఆయన చెప్తున్నారు కాన్ఫిడెంట్గా, ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడు అని చెప్పారండి. అట్టి విధంగానే మన గురించి కూడా తండ్రి అయిన దేవుడు ఆ విధంగా చెప్పాలంటే మన యొక్క ప్రవర్తన యావత్తు కూడా ఎప్పుడు కూడా తండ్రికి, మనం పుట్టించిన దేవునికి యోగ్యకరమైనదిగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, మనం చాలాసార్లు ఆదాము గురించి చెప్పుకున్నాం. ఆదాము తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు కూడా ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో ఆదాము వెంటనే చెట్ల చాటుకి వెళ్ళి దాక్కున్నాడండి. ఆయన్ని ఎదుర్కోలేకపోయాడు, తండ్రి అయిన దేవుని ఎదుర్కోలేకపోయాడు. అటు రీతిగా మనం ఎప్పుడైతే చెడ్డ మాటలు వింటామో, చెడ్డ పనులు చేస్తామో,